హాయ్ అండి. నేను మీ అన్వర్. మా వీడియోస్ చూసి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నబిల్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎంతమందికి నచ్చిందో, నబిల్ పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. బిగ్ బాస్ ఎపిసోడ్ 27 అండి. ఇక్కడ వచ్చేసి పృథ్వీ విషయంలో విష్ణుప్రియ కొద్దిగా అంటే ఎక్కువ ప్రేమ అని కూడా చెప్పలేము, ఎక్కువ అట్రాక్టివ్ అయిపోతుందేమో అని అనిపించింది. ఈ ఎపిసోడ్లో చాలా ఎక్కువ చూపించారు. యాక్చువల్గా విష్ణుప్రియ అంత అట్రాక్షన్ అనేది కరెక్టో కాదో తనకే తెలియాలి. అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే, ఒకవేళ ఒక ట్రాక్ నడిపితే కనుక నేను ఎక్కువ రోజులు ఈ హౌస్లో ఉండొచ్చేమో అన్న స్ట్రాటజీ కూడా విష్ణుప్రియ అయి ఉండొచ్చు. దాన్ని మనం తప్పుపట్టలేము. అండ్ ఈ విషయం గురించి సీతాను ప్రేరణ మాట్లాడుకుంటుంటారు. విష్ణుప్రియ ఎక్కువ తనేమో జెన్యున్గా ఉంది, కానీ పృథ్వీ వచ్చేసి జెన్యున్గా లేడు, ఏదో టైం పాస్లో తీసుకుంటున్నాడు అని చెప్పి ఈ విషయంలో విష్ణుప్రియని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే కూడా విష్ణుప్రియ కన్విన్స్ అవ్వదు. నాకు తెలుసు, నా బౌండరీస్ ఏంటో నాకు తెలుసు, నేను ఎలా బిహేవ్ చేస్తాను అనే విషయం నాకు తెలుసు, నేను ఎంతవరకు వెళ్ళాలో నాకు తెలుసు. తనకి ఇక్కడ హ్యాండ్కి దెబ్బ తగలడం వల్ల నేను ఆయింట్మెంట్ రాశాను అంతే. అది ఒకవేళ వేరే వాళ్ళకి తగిలినప్పుడు నేను చేస్తాను, జస్ట్ హ్యుమానిటీ అని చెప్పి విష్ణుప్రియ ఏదో కవర్ చేయడానికి ట్రై చేసింది, కానీ అది జరగదు. అది ఆమె చేసింది కూడా దానివల్ల కాదు. ఆమె నిజంగానే పృథ్వీ అంటే కొంచెం లైకింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ టాస్క్ పెడతానండి, మీ ఆహారాన్ని చూసుకునే సమయం వచ్చిందని చెప్పేసి. ఇక్కడ టాస్క్ వచ్చేసి గుర్తు పెట్టుకోండి, రాయండి. సేమ్ ఈ సెకండ్ వీక్లో ఏదైతే జరిగిందో సేమ్ అదే అండి. గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ కొన్ని సౌండ్స్ ఇస్తాడు, ఆ సౌండ్స్ గుర్తుపెట్టుకొని వీళ్ళు ఆ సౌండ్స్ని కరెక్ట్గా రాయాలి. 2 క్లాన్స్ ఉంటాయి, ఆ సౌండ్స్ని కరెక్ట్గా రాయాలి. ఏ క్లాన్ అయితే విన్ అవుతుందో ఆ క్లాన్ వాళ్ళు ఫస్ట్ బజార్కి లోపలికి వెళ్ళి షాపింగ్ చేయాలి. ఓడిపోయిన క్లాన్ నెక్స్ట్ సెకండ్ బజార్కి వెళ్ళి షాపింగ్ చేయాలి. ఇది రూల్ యాక్చువల్గా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రౌండ్లో మణికంఠ అండ్ ప్రేరణ, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్గా రాయాలి యాక్చువల్గా, కొన్ని సౌండ్స్ వస్తే. అండ్ సెకండ్ రౌండ్లో వచ్చేసి నైనిక అండ్ నిఖిల్. ఈ రౌండ్లో నిఖిల్ వచ్చేసి కరెక్ట్ రాస్తాడు తన సౌండ్స్. అండ్ థర్డ్ రౌండ్లో కూడా విష్ణుప్రియ అండ్ సోనియా ఇద్దరు కరెక్ట్గా రాయలేరు. అండ్ ఫోర్త్ రౌండ్లో వచ్చేసి సీత అండ్ యష్మి. ఇక్కడ వచ్చేసి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు యాక్చువల్గా. సంచాలక్గా నబిల్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఈ విషయంలో. ఎందుకు అంటే ఈ గోట్ సౌండ్ అనేది, బఫెలో సౌండ్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నబిల్కే చాయిస్ వదిలేస్తాడు బిగ్ బాస్. ఏమని అంటే, నబిల్ ఈ చాయిస్ నీకే వదిలేస్తున్నా, దీంట్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారంటే యష్మికి విన్ ఇస్తాడు. యాక్చువల్గా ఇక్కడ సీత కూడా కరెక్ట్గానే రాసి ఉంటుంది. ఈ విషయంలో నబిల్ ఫీల్ అవుతాడు యాక్చువల్గా, నేను అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకున్నా కదా, మీకు కూడా ఒక పాయింట్ వచ్చి ఉండాల్సింది కదా అని చెప్పి నబిల్ ఫీల్ అవుతాడు ఈ విషయంలో. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడదాం, నెక్స్ట్ ఉంది ఇంకా. అండ్ ఫిఫ్త్ రౌండ్లో నిఖిల్ అండ్ ప్రేరణ, ఇద్దరిలో ప్రేరణ గెలుస్తుంది. ప్రేరణ కరెక్ట్గా రాసి ఇప్పటికీ నిఖిల్ టీం 2 పాయింట్స్, సీత టీం ఓన్లీ 1 పాయింట్ గెలిచి నిఖిల్ క్లాన్ వచ్చేసి విన్ అవుతారండి. ఫస్ట్ బజార్కి నిఖిల్ వెళ్ళేసి షాపింగ్ చేస్తాడు. అండ్ సెకండ్ బజార్కి వచ్చేసి సీత వెళ్తుంది. ఫస్ట్ బజార్ అవగానే నిఖిల్ వెళ్ళి తనకు కావాల్సిన అన్ని తీసేసుకొని చికెన్ మొత్తం నిఖిల్ తీసేసుకుంటాడు. అండ్ సెకండ్ బజార్కి వెళ్ళేసరికి సీత వెళ్ళి తన షాపింగ్. బట్ ఇప్పుడు బిఫోర్ జరిగిన దాంతో వచ్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్. ఎందుకంటే బిఫోర్ జనరల్ స్టోర్ అని చెప్పేసి కంప్లీట్గా తక్కువ సరుకులు అనేది పెట్టారు. బట్ ఇప్పుడు అందరికి ఆల్మోస్ట్ అందరికి సేమ్ మార్కెటే అనమాట. కాబట్టి ఎవరికి ఆహారం ఇష్యూ అయితే రాదు. అందరూ కరెక్ట్గా, ఇద్దరు సీత అండ్ నిఖిల్ కరెక్ట్గా మంచిగా షాపింగ్ చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత అయిపోయిన తర్వాత నబిల్ వచ్చేసి సంచాలక్గా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య దగ్గర. అనవసరంగా రాంగ్ డెసిషన్ ఇచ్చాను, నేను అక్కడ మిస్ అయినాను, ఎలా మిస్ అయినా నాకు తెలియట్లేదని చెప్పేసి విష్ణుప్రియ అండ్ సీత వచ్చి కన్సోల్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ కన్సోల్ చేయడంలో నబిల్ ఇంకా కొద్దిగా ఓవర్ ఎమోషనల్ అవుతాడు. సో అది కామనే, ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అవ్వడం అనేది. అంటే తప్పు డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి, అందులో ఆహారానికి సంబంధించింది కదా, ఫుడ్కి సంబంధించిన విషయం కాబట్టి కొద్దిగా ఎక్కువ బాధపడతాడు. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్, మీ ముందు ఒక గోల్డెన్ బ్యాండ్ ఉంది. ఆ గోల్డెన్ బ్యాండ్ ఎవరైతే తీసుకుంటారో దానికి ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ని వాడుకొని మీరు అవతల క్లాన్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ గోల్డెన్ బ్యాండ్ని తీసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. ఇప్పుడు ఈ గోల్డెన్ బ్యాండ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి ఈ క్లాన్లోంచి అవతల క్లాన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా డిస్కషన్స్ జరుగుతాయండి. అండ్ నిఖిల్, సోనియా వీళ్ళు వచ్చేసి మణికంఠను అడుగుతూ ఉంటారు, ఏమనంటే ఏంటి అని. మణికంఠ కూడా అడుగుతాడు, ఎట్లా మరి ఒకవేళ ఆ బ్యాండ్ని అవతలకి వెళ్ళకపోతే నాకు యువతలో ఏమన్నా ఉంటుందా ప్రాఫిట్, అంటే యూజ్ ఏమైనా ఉంటుందా, నన్ను గేమ్స్ ఆడిస్తారా, ఫిజికల్ గేమ్స్ ఇదని చెప్పేసి. ఇక్కడ నిఖిల్, సోనియా వచ్చేసి కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వరు, డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇచ్చేసరికి మణికంఠ వచ్చేసి
ఏమనుకుంటాడో తెలీదు. అండ్ నిఖిల్ వచ్చేసి యాక్చువల్‌గా మనకంటే ఒక పాయింట్ కూడా రైజ్ చేస్తాడు. మీకు అనిపించడం లేదా? నబిల్‌ని కన్విన్స్ చేసి మన టీమ్‌లోకి తెచ్చుకుంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ నిఖిల్ వచ్చేసి నబిల్‌ని వెళ్లి అడుగుతాడు. నబిల్ నువ్వు మా టీమ్‌లోకి రావచ్చు కదా! మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాము. ఎక్కువ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఆపొచ్చు అయ్యేదని చెప్పేసి ఎక్కువ టాస్క్‌లు గెలిచొచ్చు మనము. అన్నా గాని ఇక్కడ నబిల్ వచ్చేసి నబిల్ ఈ విషయంలో నాకు సూపర్బ్ అనిపించింది. ఈ విషయం ఇంకా నెక్స్ట్ ఇంకో విషయం కూడా ఉంది. సూపర్బ్ అనిపించింది. ఎందుకంటే నేను రాను. నాకు ఆ క్లాన్‌లో ఉండాలని చెప్పి కంప్లీట్‌గా చెప్పేస్తాడు అసలకు. ఇది ఎంత జెన్యూన్‌గా అంటే అంత జెన్యూన్‌గా చెప్పేస్తాడు. తనకి ఇక్కడి నుంచి వచ్చింది కాదండి ఆల్మోస్ట్ లోపల నుంచి చెప్పేస్తాడు. అండ్ నబిల్ నెక్స్ట్ వాళ్ళ క్లాన్ దగ్గరికెళ్ళి కూడా ఇట్లా నన్ను అడిగారు. నేను ఎళ్ళను. వాళ్ళేం టాస్క్‌లు గెలిచారు యాక్చువల్‌గా. స్ట్రాంగ్ టీమ్ అంటున్నారు కానీ వాళ్ళు కూడా ఎక్కువ టాస్క్‌లు ఏం గెలిచలేదు. మనమెంతనో వాళ్ళు కూడా అంతే గేమ్స్ ఆడారు. కొన్ని డిఫరెంట్‌గా ఆడారు అంతే తప్ప అంతకు మించి ఏం లేదు అని చెప్పేసి నబిల్ ఎళ్ళాడు. ఇప్పుడొచ్చేసి నైనిక, నిఖిల్ కూడా కన్వర్జేషన్‌లో నైనిక ఉండి నేను రాను బ్రదర్ అది నాకు ఆ క్లాన్‌లో ఉండాలని చెప్పి. యాక్చువల్‌గా నిఖిల్ క్లాన్‌కి రాకపోవడానికి మెయిన్ కారణం సోనియా అండి. సోనియా ఉన్నందువల్ల మిగతా వాళ్ళు ఈ క్లాన్‌లోకి రావాలంటే కొద్దిగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఆమె బిహేవియరు, ఆమె మాటలతో బాధ పెడతారని అందరికి తెలుసు కాబట్టి వద్దు ఆమెని గెలుపుకోకూడదు. ఆమె ఉన్న క్లాన్‌లోకి కూడా మనం వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయి ఉన్నారు యువతల వాళ్ళు. యువతల వాళ్ళు ఆల్మోస్ట్ క్లాన్ అండి. ఒక పృథ్వీ, నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరూ అలాగే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఆ బ్యాన్ ఎవరు తీసుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ మణికంఠ వచ్చేసి నేను తీసుకున్నా అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకుంటాడు. ఇంకా మణికంఠ ఆ బ్యాన్ తీసుకున్నాక ఇక్కడ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. మణికంఠ నువ్వు ఈ టీంలోకి వెళ్ళాలి అనుకుంటే, సీత క్లాన్లోకి వెళ్ళాలి అనుకుంటే సీత క్లాన్లో నుంచి నిఖిల్ క్లాన్లోకి ఒకరిని స్వాప్ చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఇది స్టార్టింగ్ చెప్పాడు. బ్యాన్ తీసుకున్న తర్వాత ఈ ట్విస్ట్ రివీల్ చేయడం అనేది హైలైట్ ఈ ఎపిసోడ్కి. అండ్ ఇప్పుడు మణికంఠ వచ్చేసి ఈ పృథ్వీ, నిఖిల్ వచ్చేసి నబిల్‌ని స్వాప్ చేయి. నబిల్ మాట అంటే ఇక్కడ నబిల్ వచ్చేసి లేదు ప్లీజ్ నన్ను స్వాప్ చేయొద్దు. నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇక్కడే ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేసి దానిలో కూడా జెన్యూనిటీ ఉంది. అండ్ మణికంఠ వచ్చేసి ఆదిత్య గారిని స్వాప్ చేస్తారు. ఎందుకు అంటే ఆదిత్య గారు అయితే అవతల సైడ్ నిఖిల్‌తో బాగా క్లోజ్‌గా ఉంటారు. ప్లస్ టాస్క్‌లు కూడా అవతల సైడ్ అంటే బాగా మంచిగా పర్ఫార్మ్ చేసే స్కోప్ ఉంటుందని చెప్పేసి మణికంఠ ఇదని చెప్పి ఆదిత్య గారిని స్వాప్ చేస్తారు. ఈ స్వాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ బిగ్ బాస్ వచ్చేసి ఒక టాస్క్ పెడతాడు. ఏంటంటే బీబీ అడ్డా అని చెప్పేసి. ఈ బీబీ అడ్డా అనేది ఏంటంటే క్యారెక్టర్ చేంజెస్ అండి. ఒకరి క్యారెక్టర్ నా క్యారెక్టర్ గురు క్యారెక్టర్ నేను అన్నట్టు. ఇప్పుడు ఎస్మి క్యారెక్టర్ వచ్చేసి సోనియా, నిఖిల్ క్యారెక్టర్ పృథ్వీ, మణికంఠ క్యారెక్టర్ వచ్చేసి నిఖిల్, అలా ఇలా క్యారెక్టర్ చేంజెస్ చేసుకొని వాళ్ళైతే ఎలా అయితే బిహేవ్ చేసినారో బిఫోర్ వీక్స్లో వాళ్ళ పాయింట్స్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందనేది పైన టాస్క్ పెడతాడు. ఇక్కడ ఈ టాస్క్ వచ్చేసి ఫస్ట్ హోస్ట్గా నబిల్ ఉంటాడు. అండ్ ఈ టాస్క్లో వచ్చేసి కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే నబిల్ అండి చించి దంచి అవతల పడేశాడు. ఆదిత్య గారిని పక్క దించి పడేశాడు ఇమిటేషన్లో. అసలుకు ఏమన్నా చేశాడు అసలుకు భలే చేశాడు. ఈ నబిల్ చేసిన దాన్ని చూస్తే బిగ్ బాస్ ఆదిత్య గారి ఫుటేజ్ మొత్తం ఎగరగొట్టినట్టు అనిపించింది. అరే ఎంత ఫుటేజ్ ఉన్నది ఆదిత్య గారిది నిజంగానే. ఇది అంటే ఆదిత్య గారికి అది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తర్వాత విషయం. కానీ ఆ ఫుటేజ్ ఆదిత్య గారికి పడినంటే కనుక తనకి బయట వేరే విధంగా కొద్దిగా ఫాలోయింగ్ పెరగడము, నెగిటివిటీ పెరగడము, పాజిటివిటీ పెరగడమే వేరే లెవెల్లో ఉండు. మరి బిగ్ బాస్ ఈ ఫుటేజ్ మొత్తం ఎందుకు ఎత్తేసాడు అనేది అసలు అర్థమే కాదు. నబిల్ పక్క ఆదిత్య గారిని డిట్టో దించేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ కూడా కరెక్ట్గా చేస్తుందండి. కొద్దిగా యాక్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో సోనియాని కరెక్ట్గా ఇమిటేట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత అనుకుంటే మణికంఠ పర్లేదు బాగానే చేస్తాడు ఇమిటేట్. అండ్ నిఖిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 or 4 మెంబర్స్ని ఇమిటేట్ చేస్తాడు. సోనియాని, పృథ్వీని అండ్ నబిల్ని, విష్ణుప్రియని, వీళ్ళని అందరినీ నిఖిల్ ఒక్కడే ఇమిటేట్ చేస్తాడు. అంటే 1 by 1 ఆల్మోస్ట్ అలా ఇమిటేట్ చేసుకుంటూ వస్తాడు. ఈ టాస్క్లో వచ్చేసరికి ఇప్పుడు బిగ్ బాస్ అడుగుతారు ఈ టాస్క్లో ఎవరు పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందంటే ఆల్మోస్ట్ యునానిమస్గా హౌస్ మేట్స్ మొత్తం ఒకటే చెప్తారు నబిల్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందని చెప్పి. నిజంగానే నబిల్ పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంది. ఫుల్ కామెడీ జనరేట్ అయింది నబిల్ ఉన్నంత వరకు అసలు. ఆ తర్వాత బిగ్ బాస్ వచ్చేసి బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారని చెప్పడం, ఇక్కడితో అభినందిస్తానని చెప్పడం, ఈ నబిల్ కామెడీ అనేది హైలైట్గా ఉంది. థ్యాంక్ యూ.